కక్షపూరిత ఆరోపణలు చేస్తోందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. నారా లోకేష్ ట్విట్టర్లో తమపై తప్పుడు పోస్టులు చేశారంటూ మండిపడ్డారు. 2013 నుంచి ఆఫ్రికాలో తాము వ్యాపారం చేస్తున్నట్టు తెలిపారు. ఇక నుంచి వాహనాలు, మెషినరీ అక్కడికి పంపిస్తున్నామన్నారు. మొదటి విడత 20 బండ్లు బాంబే పోర్ట్ నుంచి షిప్లో పంపిస్తున్నామని తెలిపారు. ఫెరో మగనీస్, సిలికాన్ మైనింగ్ ప్రాజెక్టులు ఉన్నాయని చెప్పారు. తాము వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయాల్లో ఉన్నామన్నారు. మేము విదేశాలకు పారిపోతున్నామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి. అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంది. మొన్నటి రోజేమో ఆయన ట్విట్టర్లో ఆయన సొంత ఖాతాలో పెట్టాడు లోకేష్ బాబు. ఈ తిక్క లోకేష్ పెద్దిరెడ్డి వెహికల్స్లో ఇతర దేశాలకు తరలిస్తారు, వీటిలో వేల కొద్ది డబ్బు వజ్రాలు తరలిస్తున్నారా? ఈ ట్విట్టర్లో ఆయన పెట్టినది ఆయన సొంత ఖాతాలో పెట్టాడు. మరి నిజంగా ట్విట్టర్లో ఆయన చెప్పే ముందు వాస్తవాలు గమనించాలా లేదా? ఎందుకు నిన్ను ప్రజలందరూ కూడా లోకేష్ పప్పు అని ఎందుకు పిలుస్తూ ఉన్నారంటే దీన్ని చూస్తేనే అర్థమవుతుంది. ఏదైనా కస్టమ్స్ ఉంటుంది, బండ్లు లోడ్ అయ్యేటప్పుడు కానీ అక్కడ ఆఫ్రికాలో పోర్ట్ వచ్చి దారుసలాంలో అక్కడ చెక్ చేస్తారు, ఇక్కడ చెక్ చేస్తారు. వీటిలో డబ్బులు పెట్టే అంత మూర్ఖులు లోకేష్ లాంటి వాళ్ళు తప్పితే ఇంకెవరైనా ఉంటారని అడుగుతున్నాను. మీకేమో చార్టర్డ్ ఫ్లైట్లలో మీరు సూట్ కేసులన్నీ కూడా సింగపూర్కి పంపిస్తారు, దుబాయ్కి పంపిస్తారు. మీకు అది అలవాటు. అంచేత మా మీద కూడా అక్యూజ్ చేస్తూ ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది చాలా బుద్ధి తక్కువ మాటలు ఇవి. నీ పప్పుకు అని ఎందుకు పేరు పెట్టారంటే ఇదే నువ్వు తిక్క లోకేష్ కాబట్టి పప్పు అని పేరు పెట్టారు.